everyone, this is Srimuki. So congratulations to Olga Videos for finishing 2 million subscribers and elane chaala mandi subscribers kuda add avvalani korukuntu all the very best to Olga Videos. సారీ సార్. ఏంటయ్యా సారీ? 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోరు కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకేల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ని అవుతానంటే 7 ఏళ్ళు పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు, మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? అప్పుడే డ్రీమ్ వేసేవారు అవాసు. ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. మే కమ్ ఇన్ సార్? నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం. చాలా సంతోషం. రాధే, డాడీ 2 కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయే అండి? హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్ అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడొక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ. నువ్వే ఇవ్వచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధి, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్ళటం? మావాడు డ్రాప్ చేస్తాడు. వాసు, ఎందుకులేండి, ఆయనకేమో పనుందేమో. ఖాళీగానే ఉన్నాడు. నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాలన్నా బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే. వస్తానండి. మంచిది. వాసు, ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 years గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు.
ఫ్యాంటాస్టిక్. అదర్ కొట్టేసా వాసు. అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి? చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న, చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకునుంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న. వదిలేయండి, పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపికగా సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే? అంటే రేయ్, నువ్వు చెప్తుందంటూ నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. అన్నయ్య, నీకు ఫోన్. హలో, వాసు, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. రేయ్, తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు.
విక్టరీ బాయ్స్ మిస్టర్ వాసు. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ ఫెయిల్యూర్. ఐఎమ్ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను. నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈ రోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు, పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే. నాన్న, అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడిన వాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ గ్రేట్. నాన్న, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం. అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టం. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్ప ఎవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos.